హాయ్ అండి. ఎండాకాలం వచ్చింది కదా! ఈరోజు వీడియోలో చల్లగా బాదం షేక్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి వంపేసుకోండి. మందంగా ఉన్న కళాయి అయితేనే కరెక్ట్గా వస్తుంది బాదం షేకు. ఇప్పుడు 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి. 1/2 లీటర్ వేసిన తర్వాత నేను 25 ml మళ్ళీ వేస్తున్నాను. 750 ml వేసాను అనమాట. కొద్దిగా పాలు పక్కన ఉంచుకోండి. పాలు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాదం షేక్ కాబట్టి నేను బాదం పలుకులు ఒక 20 తీసుకున్నాను. వేడి నీళ్ళు వేసి ఒక 2-3 గంటలు నానబెట్టి ఇలా తొక్క అనేది తీసేసాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ బౌల్లో వేసుకోండి. మీకు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని పాలు కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండి. ఇది వెనిలా ఫ్లేవర్ అనమాట. మీ దగ్గర ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే మార్కెట్లో అమ్ముతారు కదా, అవన్నీ తెచ్చుకోవచ్చు. లేదంటే కార్న్ఫ్లోర్లో ఇలా పాలు వేసి కలుపుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కానీ ఆల్కలి పొడి కానీ వేసుకుంటే సరిపోతుందండి. అలా వేసుకుని కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు దగ్గరుండి చూసుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేయకుండా చుట్టూ ఇలా కలుపుతూ మరగనివ్వాలి. బాదం షేక్ కొద్దిగా థిక్గా ఉంటుంది కదండి, ఎందుకంటే బయటను తాగేటప్పుడు చాలా థిక్నెస్గా ఉంటుంది. అందులో ఎక్కువగా కార్న్ఫ్లోర్ వేసేస్తారనమాట. ఇక్కడ అలా కాకుండా బాదం ఫ్లేవర్ తెలిసేటట్టు పాలల్లో ఎక్కువగా మరగబెట్టి చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు బాదం పేస్ట్ వేసేసుకోవాలి. పాలు బాగా 2 పొంగులు వచ్చిన తర్వాత బాదం పేస్ట్ వేసేసుకోండి. బాదం పేస్ట్ వేసిన ఒక 2-3 నిమిషాలకి పంచదార వేసుకోండి. పావు కప్పు పంచదార వేసుకోండి. ఒకవేళ పంచదార ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకి అడుగు పట్టేస్తుంది చికెన్ పాలు కాబట్టి. ఇప్పుడు అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని, అది కూడా వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోండి, ఎందుకంటే బాగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది, మంచిగా చిక్కబడాలి. చూసారా, 3 వంతుల పాలు 2 వంతులు అయిపోవాలన్నమాట. నాకు కలర్ అనేది సరిపోలేదండి, ఫుడ్ కలర్ వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకపోతే వద్దు. చిటికెడు పసుపు వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయింది శుభ్రంగా. ఒక 2 వంతులు అయిపోయింది అనమాట. ఒక వంతు పాలు అనేది మరిగిపోయి ఇప్పుడు ఈ స్టవ్ కట్టేసుకొని దించేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇది చల్లగా తాగితేనే బాగుంటుందండి. ఇది బౌల్లో వేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టినా పర్వాలేదు, కానీ నాకు అంత టైం ఇవ్వలేదు మా ఇంట్లో. ఇప్పుడు 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పైన థిక్గా లేయర్ అనేది వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా ఓవర్ నైట్ పెట్టారనుకోండి, అది ఇంకా థిక్గా అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మిక్సీ పట్టి వేసుకోవాలి. కానీ నేను మిక్సీ అయితే పట్టట్లేదు, ఇలాగే సర్వ్ చేసేస్తుంది అనమాట. ఈ ఎండాకాలంలో పిల్లలకి ఏవి చల్లగా ఇచ్చినా బాగా ఇష్టంగా తాగుతారు కదండి. అందువల్ల ఇలా బాదం షేక్ చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బయట తెచ్చుకునే పని లేకుండా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.